హాయ్ ఫ్రెండ్స్, దుర్గా 9 ఆర్ట్స్ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, విఎఫ్ఎక్స్ ఇప్పటి వరకు 140 అబౌవ్ వీడియోస్ షార్ట్ ఫిల్మ్స్ చేశాం. షార్ట్ ఫిల్మ్స్ లో, వెబ్ సిరీస్ లో యాక్టింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే దుర్గా 9 ఆర్ట్స్ మీకు ఆఫర్ ఇస్తుంది. మీరు మినిమం ఏజ్ 20 ఇయర్స్ అబౌవ్ ఉండాలి, ఫ్రెషర్స్ అయి ఉండాలి, ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ అయ్యి ట్రై చేస్తున్న వాళ్ళైతే రండి. నార్మల్ గా ట్రైనింగ్ లేకపోయినా కూడా ఫ్రెషర్స్ ట్రై చేస్తుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. దుర్గా 9 ఆర్ట్స్ చాలా మందికి అవకాశం ఇచ్చింది. ఒక పని చేస్తున్నప్పుడు సక్సెస్ రావాలంటే ఒక్కొక్కసారి చాలా టైం పడుతుంది. సక్సెస్ అనేది ఎవరికి కూడా అంత ఈజీగా రాదు. ఒకవేళ వస్తే అది మీ లక్ అనుకోవాలి. మీరు కష్టపడుతూ వచ్చే లక్, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకే ఛానల్లో పనిచేయడానికి ట్రై చేయండి. 4 ఛానల్ తిరిగితే 4 ఛానల్లో మీకు ఒకటే టైప్ క్యారెక్టర్స్ ఇవ్వరు, రకరకాల క్యారెక్టర్స్ ఇస్తారు. అందుకే ఒక ఛానల్లో మీరు స్టిక్ అయి ఉంటే మీ పెర్ఫార్మెన్స్ చూసి ఆ డైరెక్టర్ కానీ కెమెరామాన్ కానీ మీకు ఫ్రంట్కి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది చాలా మందికి తెలియక ఏదో ఒక ఆడిషన్ చూస్తారు, వెళ్ళిపోతారు, అక్కడ ఏదో క్యారెక్టర్ చేస్తారు, వాళ్ళు బాయ్ అంటూ వెళ్ళిపోతారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మందికి తెలుసు, బిగ్ బాస్కి కూడా వెళ్ళింది గంగవ్వ. మై విలేజ్ షో నుంచి ఆమె మై విలేజ్ షోలో ఎంత కష్టపడి ఉంటుంది. ఆ వీడియోస్ ద్వారా ఆమె పాపులర్ అయింది, బిగ్ బాస్కి వెళ్ళింది. ఒక వ్యక్తి పాపులర్ అవ్వాలంటే చాలా లాంగ్ ప్రయత్నం చేయాలి, చాలా లాంగ్ జర్నీ కూడా చేయాలి. నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళని చూశాను చాలా మందిని. ఒక వీడియో 2 వీడియోలు చేయగానే మళ్ళీ కనిపించరు. జెన్యున్గా ఒక మైండ్ సెట్తో ఒక ఛానల్కి కానీ మీరు పనిచేస్తే మీకు ఫస్ట్ ఐడెంటిటీ వస్తుంది. మీరు ఏ ఛానల్లో చేస్తున్నారు, ఒక ఐడెంటిటీ ఉంటుంది. మీరు ఎక్కువగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. మీరు యాక్టింగ్ నమ్ముకున్నారు, మంచిదే. ఒక యాక్టర్ అవ్వాలని కోరిక ఉంది, మంచిదే. కానీ మీరు చాలా రూట్స్లో వెళ్ళిపోతూ మీ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. అలాగే ఎక్కడైనా మీకు అవకాశం ఇచ్చిన వాళ్ళ టైంని కూడా వేస్ట్ చేస్తూ ఉంటున్నారు చాలా మంది. సో అలా చేసుకోకండి. నేను ఎవరికి చెప్పినా ఒకటే చెప్తాను. నా దగ్గరికి ఆడిషన్స్కి వచ్చినా, లేదంటే డైరెక్ట్ ఛాన్స్ నేను ఇచ్చినా, ఫస్ట్ నేను మాట్లాడతాను, మాట్లాడి ఛాన్స్ ఇస్తాను. నా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తాను. ఇక్కడ మనీ తీసుకోను, నేను మనీ అయితే ఇవ్వను. నా ట్యాగ్ లైన్ ఇదే. నేను మనీ ఎవరి దగ్గర తీసుకొని ఛాన్స్ ఇస్తాను, కానీ మనీ తీసుకోను, అలాగే మనీ కూడా ఇవ్వను నేను. మీకు కానీ ఒక యాక్టర్ అవ్వాలి అని నిజంగా ఉంటే మీరు నాతో లాంగ్ జర్నీ చేయండి. ఆ రిజల్ట్స్ మీరు చూడండి. తప్పకుండా మీరు లేకపోతే నేను ఎవరొకళ్ళు మనం పాపులర్ అవుతాం. అయినప్పుడు మన టీం అంతా కూడా పాపులర్ అవుతుంది. అందుకే ఒక ఛానల్కి మీరు పని చేయండి, లేదంటే ఒక ఛానల్లో స్టిక్ అయి ఉండండి. అప్పుడే మీకు వాల్యూ ఉంటుంది. ప్లస్ ఒకవేళ యూట్యూబ్ చాలా సక్సెస్ అయ్యి డబ్బులు వస్తాయి, ఆ ఛానల్ వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. మీరు ఏ ఛానల్ అయినా చూడండి, పెద్ద పెద్ద ఛానల్స్ ఏదైనా చూడండి, వాళ్ళందరూ కూడా ఒకటే ఛానల్లో పనిచేస్తూ ఉంటారు. చిన్న ఛానల్ కావచ్చు, పెద్ద ఛానల్ కావచ్చు, ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేసే వాళ్ళని అబ్జర్వ్ చేయండి. ఎక్కడ 500 ఇస్తారు, 2000 ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు అని వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళు కనిపించరు. మీకు మనీ కావాలంటే ఆ రూట్లోనే వెళ్ళిపోండి. నేను యాక్టర్ అవ్వాలి, యాక్టర్గా బయటకు రావాలి అంటే ఎక్కడొక ఛానల్కి అది డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా
అక్కడ మీరు ప్రయత్నించండి, తప్పకుండా మిమ్మల్ని గుర్తిస్తా. చిన్న చిన్న సినిమాలన్నీ కూడా షార్ట్ ఫిల్మ్ చేసిన ఆర్టిస్టులే తర్వాత సినిమాలు చేస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ చేసిన డైరెక్టర్లే ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు అవుతున్నారు. చెప్పలేం. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. నేను చాలా పోస్టర్లు వేశాను, ఆడిషన్స్ అని. చాలా కాల్స్ వచ్చినాయి, చాలా మంది నేను ఇంటర్వ్యూ చేశాను, చాలా మందిని నేను ఆడిషన్స్ కూడా ఇచ్చాను. ఎప్పుడు కూడా మా ఛానల్లో వేయాలి. ఈ మధ్య కాలంలో మేము వేస్తున్నాం ఆడిషన్స్ ఇచ్చినాయి. సో మీరు ఒక మంచి యాక్టర్ అవ్వాలి అంటే మీరు ఒక ఛానల్కి స్టిక్ అయి ఉండండి. నేను ఎవరికి చెప్పను ఇదే చెప్తా. మీరు 2 పడవల మీద కాలేశారనుకో, ఏ పడవ మీద కూడా ఉండరు. లాస్ట్కి ఆఖరికి కింద నీళ్లలో ఉంటారు. ఇది పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా నేను చెప్పినా ఇదే చెప్తారు. సో ఓపెన్గా చెప్తున్నాను, దుర్గా 9 ఆర్ట్స్ అబౌవ్ 20 years ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. చాలామంది సినిమా ఫీల్డ్ అనగానే కొంచెం తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడూ అలా అర్థం చేసుకోకండి. జెన్యూన్ పర్సన్స్ ఉంటారు ఈ ప్రపంచంలో, అలా ఫేక్ పర్సన్స్ కూడా ఉంటారు. కానీ ఎవరు జెన్యూన్ ఎవరు ఫేక్ చూసుకోండి, అక్కడికి వెళ్ళి పని చేసుకోండి, మీరు సక్సెస్ అవ్వండి. మీ సక్సెస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళ సక్సెస్ మీకు ఉపయోగపడుతుంది. సో కష్టపడే వాళ్ళు ఎవరైనా సరే, ఎందుకంటే ఇప్పుడున్న యూత్కి ఒక షార్ట్ ఫిల్ము లేదా ఒక సినిమాలో లేదా వెబ్ సిరీస్లో చేయగానే నెక్స్ట్ డే రాత్రి తెల్లారి పెద్ద స్టార్ అయిపోయామని ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. ఫీల్ ఉండడం మంచిదే, కానీ సక్సెస్ అనేది అంత ఈజీగా అయితే రాదు. ఒకసారి మీరు కూడా గుండెల మీద చేసుకొని ఒకసారి ఆలోచించండి. సో దుర్గా 9 ఆర్ట్స్ మీకు ఆఫర్ ఇస్తుంది. మీరు 20 years అబౌవ్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఉమెన్స్, జెంట్స్ ఎవరైనా సరే, మీకు క్యారెక్టర్స్, నా దగ్గర క్యారెక్టర్స్ ఉంటాయి, స్టోరీస్ రెడీ ఉంటాయి. మీరు వచ్చి చేయాల్సింది యాక్టింగ్ చేయడమే. మీరు యాక్టింగ్ మీద ప్యాషన్ ఉంటే రండి, నేను ఛాన్స్ ఇస్తాను. కానీ ఆడిషన్ ఉంటుంది, ఆడిషన్ కంపల్సరీ తీసుకుంటాం. అలాగే నేను క్యారెక్టర్ ఇస్తున్నానని చెప్పి మనీ అయితే తీసుకోను, అలాగే నేను మనీ ఎవరికి ఇవ్వను. ఇది 0 బడ్జెట్లో చేసే షార్ట్ ఫిల్మ్స్. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కమెంట్లో తెలియజేయండి. మీరు రండి, కలవండి నన్ను. ఇప్పటి వరకు 140 షార్ట్ ఫిల్మ్ చేసాం, చూడండి. చాలా మంది క్యారెక్టర్ చేయకముందు ఒకలా మాట్లాడతారు, చేసిన తర్వాత ఒకలా మాట్లాడతారు. మీరు ఏదైతే ఒక ఆర్టిస్ట్ అవ్వాలని డిసైడ్ చేసుకున్నారో అంతే. ఆర్టిస్ట్ అవ్వడానికి ఏదైనా క్యారెక్టర్స్ ఉంటే చేయాలి, అప్పుడే ఆర్టిస్ట్ అవుతారు. మీకు మీరే లిమిటెడ్ పెట్టుకున్నారనుకో ఎవరు కూడా అవ్వరు. ఆలోచించండి. దుర్గా 9 ఆర్ట్స్ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్. రేపు మీరు ఒక టీమ్గా ఉంటే, మనమంతా ఒక టీమ్గా ఉంటే ఓటీటీకి కూడా మూవీ చేయొచ్చు. అటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. సో ట్రై చేయండి, కమెంట్లో తెలియజేయండి. దుర్గా 9 ఆర్ట్స్ ఇది ఎక్కడో అనుకుంటున్నారు, హైదరాబాద్లోనే, ఉప్పల్లోనే ఉంది. సో మీరు ఎవరైనా కమెంట్స్లో తెలియజేస్తే నేను తప్పకుండా మీతో మాట్లాడతాను, అలాగే మీరు నాతో కూడా మాట్లాడచ్చు. నా పేరు పద్మశాలి దుర్గారావు. యాజ్ ఎ డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్, ఎడిటర్ అండ్ యాక్టర్. సో వానర్ ఆల్సో దుర్గా 9 ఆర్ట్స్. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో 20 years అబౌవ్ వెంటనే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.